సభాధ్యక్షులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సభాపతి, ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి, ఎవరి పేరు చెబితే ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం గజగజలాడుతుందో, ఎవరు పర్యటనకు వస్తే అప్పటి వరకు అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు వెంటనే పరిష్కరించబడతాయో, ఎవరిని చూస్తే, ఎవరి నాయకత్వాన్ని చూస్తే యావదాంధ్ర దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం మనసులు ఆనందంతో ముందుకొస్తాయో అటువంటి మన అధ్యక్షులు ఇవాళ వీరోచితంగా ప్రజా సమస్యల కోసం పోరాడుతున్నటువంటి నాయకులు ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి 50 మంది పిఎసి సభ్యులకు, ప్రధాన కార్యదర్శులకు, జిల్లా అధ్యక్షులకు, అన్నిటికంటే మించి జనసేన పార్టీ జెండా రెపరెపలాడటమే మా ధ్యేయం, పవన్ కళ్యాణ్ గారిని అగ్రస్థానంలో నిలబెట్టడమే మా లక్ష్యం అని చెప్పి ఇక్కడికి విచ్చేసిన 50 మంది జన సైనికులకు, వీర మహిళలందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. ముందుగా ఎవరైతే ప్రతికూల పరిస్థితుల్లో ఆ రోజు మీ వెనకాల డబ్బు లేదు, పెద్ద బలం లేదు, అయినప్పటికీ కూడా ఎన్నికల రణరంగంలో నిలబడి జనసేన పార్టీ మ్యాండేట్ తోటి ఎంపీటీసీలుగా నెగ్గినటువంటి రమారమి 180 మంది, ఈ రాష్ట్రంలో నెగ్గినటువంటి 50 మంది ఎంపీటీసీలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. మీరు చూపించినటువంటి చొరవ, మీరు చూపించినటువంటి మార్గదర్శకత్వం ఇవాళ మా అందరికీ చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ఈ ఎన్నికలు గనక ఇప్పుడు జరిగి ఉంటే ఈ సమావేశ మందిరంలో వేరే ఎవరికి చోటు లేకుండా ఎంపీటీసీలకు మాత్రమే చోటు ఉండేటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి మాటని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. అందువల్ల ఎంపీటీసీలుగా నెగ్గిన వారు, 2 జడ్పీటీసీలుగా నెగ్గిన వారు, వారందరూ కూడా రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేయడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తారనేటువంటి మాటని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇవాళ ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, తన్ను తాను తగ్గించుకునేవాడు దేవుని దృష్టిలో హెచ్చింపబడతాడనేటువంటి మాట. ఇవాళ ఇంతమంది దుర్మార్గులు ఇన్ని రకాలుగా పేలుతున్నా కూడా ఎంత తన్ను తాను తగ్గించుకున్నటువంటి మన నాయకుడిని చూస్తే దేవుడు మాత్రమే కాదు, ప్రజలందరూ కూడా తమ మనసుల్లో ఆయన్ని అభినందిస్తూనే ఉంటారనేటువంటి మాటని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆ రోజు యేసు ప్రభువుని సిలువ వేస్తే యేసు ప్రభు ఏనాడు కూడా తన సిలువ వేసిన వాళ్ళని శిక్షించమని కోరలేదు. ఎవరైతే పాపులున్నారో వారికి మారు మనసు రావాలి, వారిని కూడా రక్షించండి అని చెప్పి కోరినటువంటి యేసు ప్రభు ఆదర్శంగా నడుస్తున్నటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు, మనందరికీ తెలుసు, మహాభారతాన్ని తీసుకుంటే ఆ రోజుల్లో, అదేవిధంగా రామాయణాన్ని తీసుకుంటే ఆ రోజుల్లో లోక సంరక్షణ కోసం సర్వే జన సుఖినో భవంతు అనేటువంటి నినాదంతో మునులందరూ కూడా యాగాలు యజ్ఞాలు చేసేవారు. అటువంటి యాగాలు యజ్ఞాల్ని కొంతమంది దుష్ట ముష్కరులు వచ్చి వాటిలో రక్తాన్ని పోసి ఆ యాగాల్ని యజ్ఞాల్ని పాడు చేయడానికి ప్రయత్నించేవారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడం అనేటువంటి ఏకైక లక్ష్యంతో యజ్ఞం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమంలో ఇవాళ బయటకు వస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దుష్ట ముష్కరులు ఆ యాగాల్ని పాడు చేయాలని చూస్తున్నారు. అంతిమ విజయం మాత్రం తప్పనిసరిగా ఆ మునులకే లభించిన విధంగానే పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని జనసేన పార్టీకి మాత్రమే లభిస్తుందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చెయ్యనివ్వండి, ఎన్ని పాపాలు చేస్తారో ఆ రోజు శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజు చేసినటువంటి యాగంలో ముఖ్య అతిథిగా కూర్చుంటే ఆయనకి అగ్రాసనం ఇచ్చి ధర్మరాజు ఆయనకు పూజ చేస్తుంటే శిశుపాలుడు వచ్చి నానా దుర్భాషలాడతాడు.
శ్రీకృష్ణుడిని. నానా దుర్భాషలాడితే శ్రీకృష్ణుడు చిద్విలాసంగా నవ్వుతాడు తప్పితే తిరిగి ఏ మాట అండో. అలా పాపం పండి 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 100 తప్పులు పూర్తయిన తర్వాత శ్రీకృష్ణుని ప్రమేయం లేకుండానే చేతుకున్నటువంటి సుదర్శన చక్రం వెళ్ళి శిశుపాలుని ముండాన్ని నరికేసినటువంటి సంఘటన మనం మహాభారతంలో చూసాం. అలాగే ఇవాళ మరో 2.5 సంవత్సరాల కాలంలో వీరు చేస్తున్నటువంటి తప్పులన్నింటినీ చూస్తున్నటువంటి ప్రజానీకం యావత్తు కూడా తమ చేతిలో ఉన్నటువంటి ఓటు అనేటువంటి సుదర్శన చక్రంతో ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజు వచ్చి తీరుతుందనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అయితే ఇవాళ మనందరం కూడా జాగ్రత్తగా ఆలోచించాల్సింది, ఒక రాజకీయ పరమైనటువంటి వ్యూహంతో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. నిన్నటి వరకు సామాన్య కార్యకర్తలుగా ఉన్నటువంటి మనలో చాలామంది ఇవాళ అధికారయుతమైనటువంటి పదవుల్లోకి రాగలిగారు. జనసేన పార్టీ జెండా నీడలో ఇవాళ ఎంపీటీసీలు అయ్యారు, సర్పంచులు అయ్యారు, వార్డు మెంబర్లు అయ్యారు, కౌన్సిలర్లు అయ్యారు, ఎంపీపీలు అయ్యారు, జడ్పీటీసీలు అయ్యారు. అంటే మన బలం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. మనం రాజకీయపరమైన శక్తిగా సంపూర్ణమైనటువంటి రూపాన్ని సంతరించుకుంటున్నటువంటి సందర్భం ఇప్పుడు మన ముందుంది. అందుకే మీకు మనవి చేస్తున్నాను, ఇలాంటి దుష్టులు చాలామంది జనసేన పార్టీ బలపడుతుంది కనుక రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ఏకైక ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీ మాత్రమే నిలబడుతుంది కనుక ఈ పార్టీని ఏదో రకంగా తగ్గించాలనేటువంటి ఆలోచనతో, ఏదో రకంగా మన ఎదుగుదలని అడ్డుకోవాలనేటువంటి ఆలోచనతో వ్యక్తిగతమైనటువంటి దోషణలకి, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నటువంటి ఈ దుర్మార్గుల్ని మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మనం చేయాల్సిన పని ఒక్కటే. సరే, ఎటు మనం వేదికల మీద మాట్లాడడం, పత్రికా సమావేశాల్లో మాట్లాడడం ఇదొక ఎత్తైతే, మనం ఎవరైతే ఎంపీటీసీలు జడ్పీటీసీలుగా ఎన్నికయ్యామో, సర్పంచులుగా ఎన్నికయ్యామో, మీరందరూ చేయాల్సిన పని, పార్టీ అంతా చేయాల్సిన పని, ఎవరైతే పేద వర్గాల వారు ఉన్నారో వారికి బాసటగా నిలబడ్డం, వారిని మన వైపు తిప్పుకోవటం, వారి అవసరాలు. ఇవాళ చూడండి, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, ఎక్కడైనా సరే ఏ మూలకు వెళ్ళినా సరే చాలామంది వితంతువులు ముందుకొచ్చి మా పెన్షన్లు రద్దు చేశారనేటువంటి మాట చెప్తున్నారు. చాలామంది వృద్ధులు వచ్చి మా పెన్షన్లు రద్దు చేసేసారనేటువంటి మాట చెప్తున్నారు. అంటే థర్డ్ పార్టీ ఎంక్వైరీ అనేటువంటి దాన్ని పెట్టి వీళ్ళు ఇవ్వలేక వాళ్ళకి ఏదో ఒక సైకిల్ ఉందని, లేకపోతే రేడియో ఉందని, టీవీ ఉందనేటువంటి మాటతోటి వాళ్ళ యొక్క పెన్షన్లు కట్ చేస్తున్నటువంటి సందర్భం ఏదైతే ఉందో దానికి మనం బాసటగా నిలబడదాం, వాళ్ళ దగ్గరికి వెళదాం. వాళ్ళకి అవసరమైనటువంటి ఆ కార్యక్రమాన్ని మీరు రేపొద్దున ఎంపీటీసీలుగా మీరు మండల ఆఫీస్కి వెళ్ళే అవకాశం మీకు ఉంటుంది కనుక మండల ఆఫీసర్ తోటి మాట్లాడండి. ఖచ్చితంగా వారికి పెన్షన్లు అవి ఇప్పించడానికి మన వంతు సహాయం చేయండి. ఎప్పుడైతే అలాంటి కార్యక్రమాలు మనం చేపట్టగలుగుతావో అప్పుడు ఖచ్చితంగా ప్రజలు మన వెంట నడుస్తారు. ఈ దుష్ట ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు కూడా మనతోనే నడుస్తారనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఒక్కసారి ఒక్క విషయం మాత్రం చెప్పి ముగిస్తాను. అదేమిటంటే సెప్టెంబర్ 2వ తారీఖుని, 3వ తారీఖుని, 4వ తారీఖుని పవన్ కళ్యాణ్ గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా మనందరికీ ఒక పిలుపిచ్చారు. ఆ పిలుపు ఏంటంటే పుట్టినరోజు సందర్భంగా చప్పట్లు కొట్టడం, హర్షాతిరేకాలను ప్రదర్శించడం, కేకులను కట్ చేయడం కాదు, ప్రజలందరూ ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యను పరిష్కరించడానికి రోడ్ల మీదకి రండి. ఏవైతే ఛిద్రమైపోయినటువంటి రోడ్లు ఉన్నాయో వాటిని డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా అన్నిటినీ భద్రపరచండి, వాటిని ప్రభుత్వానికి అందజేద్దాం. 4 వారాల టైం ఇద్దాం. 4 వారాల్లో వాళ్ళు తీర్చకపోతే అందరం కలిసి శ్రమదానం చేసి ఈ రాష్ట్రంలో రోడ్లు వేద్దాం. దానికి మీ అందరితో పాటు కూడా నేను కూడా స్వయంగా శ్రమదానంలో పాల్గొని రోడ్లు బాగు చేయడానికి నడుం బిగిస్తాననేటువంటి నినాదం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ చేతగాని ప్రభుత్వం, చచ్చు ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా తట్టెడు మట్టి కూడా పోయినటువంటి సందర్భంలో అక్టోబర్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు రంగంలోకి దిగుతున్నారు. ఒక పక్కన చైతన్యవంతమైనటువంటి తూర్పుగోదావరి జిల్లా, మరో పక్కన అంతే చైతన్యవంతమైనటువంటి అనంతపూర్ జిల్లాలో ఆయన పర్యటించి ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా కిందకి దిగి వచ్చి ప్రజలకు చేరువుగా నిలబడేదానికి పూర్తిగా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఈ 2 కార్యక్రమాల్ని విజయవంతం చేస్తాం. దాంతోపాటు ఈ ప్రభుత్వాన్ని ఒక్కటే మేము కోరుతా ఉన్నాం, ఆన్లైన్ చేయండి, సిమెంట్ని ఆన్లైన్ చేయండి.
మీ భారతీ సిమెంట్ ఉంది కదా, అది 100 రూపాయలకి బస్తా ఇచ్చి ఆన్లైన్లో పెట్టండి. ఇవాళ ఇసుక భవన నిర్మాణ కార్మికుల కోసం అహరహం కృషి చేసినటువంటి నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ విషయంలో కూడా చెప్తున్నాను, ఇవాళ ఇసుక మనం మొత్తం రాష్ట్రంలో చూడండి, ఎక్కడైనా కూడా తక్కువలో తక్కువ 12,000 దగ్గర నుంచి 18,000, 20,000 ఉన్నటువంటి ఇసుక ధర ఎందుకు ఇంత ధర పెరిగిపోతుంది? మీరు ఎవరికో ఇచ్చారుగా జేపీ ఇండస్ట్రీస్ వాళ్ళకే, ఎందుకు మీరు ధర తగ్గించలేకపోతున్నారు? ఆన్లైన్ చేశారు, ఎందుకు మీరు ఇంకా ధర తగ్గించి సామాన్య మానవులకు అందుబాటులో పెట్టలేకపోతున్నారు? ఈ ధర చెల్లించడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఆ ఇసుక దొరికేటువంటి పరిస్థితి మనకు లేదు. అటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను, మీకు దమ్ముంటే మీరు ఇసుకని సామాన్య మానవులకి చేరువుగా తీసుకురండి. మద్యాన్ని ఎందుకు మీరంతా ధరలు పెంచారో చెప్పండి. మద్యం ద్వారా ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? మీరు నిజంగా ఆన్లైన్ ద్వారా ట్రాన్స్పరెంట్గా ఉండాలనుకుంటే మద్యాన్ని ఎందుకు ఆన్లైన్ చేయరు? మద్యం దగ్గరికి వెళ్ళేటప్పటికి మీరు పెంచినటువంటి ఆ బాటిల్స్ రేటు క్యాష్ అండ్ క్యారీ తప్పితే ఆన్లైన్లో ఇవ్వరు, ఒక కార్డు మీద కూడా ఇవ్వరు. క్యాష్ అండ్ క్యారీ అంటే ఏంటంటే మొత్తం డబ్బంతా మీ ఖజానాలోకి వెళ్ళిపోతుంది. మీ నల్ల డబ్బును పెంచుకోవడానికి, దోచుకోవడానికి, దాచుకోవడానికే ఈ విధానాన్ని మీరు అవలంబిస్తున్నారు అనేటువంటి మాట. నేను విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నాను. అనేక మంది ముఖ్యమంత్రుల యొక్క పనితీరును చూశాను. డాక్టర్ చెన్నారెడ్డి గారు కానీ, విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా ఎన్ జనార్దన్ రెడ్డి గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, వీళ్ళందరూ కూడా వారు ఆ రోజున ఒక దార్శనికతో పరిపాలించారు. వారు చేసినప్పుడు కొంతమంది ముఖ్యమంత్రులు అయితే నీటిపారుదలకి ప్రాధాన్యతనిచ్చారు, కొంతమంది ముఖ్యమంత్రులు అయితే వాళ్ళు సంక్షేమ పథకాలకు ప్రాధాన్యతనిచ్చారు. ఇలాగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈ సీఎంకి ఉన్నటువంటి ఏకైక లక్ష్యం ఏంటంటే, సి అంటే సినిమా టికెట్లు అమ్ముకోవటం, ఎం అంటే మద్యం అమ్ముకోవటం. ఈ రెండే ఈ సీఎం యొక్క ధ్యేయం అనేటువంటి మాట. ఇవాళ చాలామంది చెప్తున్నారు, సినిమా టికెట్లు, మద్యం ఇలాంటి వాటిలన్నింటినీ అమ్మడం ద్వారా పేద ప్రజలు నోరు కొట్టండి. ఏదైతే మాంసం దుకాణాలు కూడా పెట్టేస్తామని ఎప్పుడైతే చెప్పారో మీరు, ఈ రాష్ట్రంలో ముస్లింలు, మైనారిటీలు ప్రధానంగా మాంసం షాపుల మీద ఆధారపడి ఉండేవారు. వారందరికీ సంబంధించినటువంటి కడుపును కొట్టేటువంటి పరిస్థితి ఈ సీఎం దిగజారేటటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఇటువంటి ప్రభుత్వం ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఇంకా మేమే ఉంటాం అనుకుంటున్నారు. ఈ ప్రజలు మీకు ఇచ్చినటువంటి మ్యాండేట్ కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. అందులో 2.5 సంవత్సరాలు అయిపోయింది. మరో 2.5 సంవత్సరాల కాలంలో ఏదైతే మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటి తాలూకు ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ ప్రజలందరూ కూడా నీవు నేను మనం జనం ప్రపంచం అనేటువంటి మాటతోటి తిరగబడి మిమ్మల్ని గట్టి తిప్పే రోజు అతి త్వరలోనే రాబోతుంది అనేటువంటి మాటని మరొక్కసారి తెలియజేసుకుంటూ, మనం మాత్రం రాజకీయ ప్రయాణం చేద్దాం. ఇప్పటి నుంచి పూర్తి స్థాయిలో రాజకీయాలే చేద్దాం అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. నేను నాదెండ్ల మనోహర్ గారిని కూడా కోరుతున్నాను, ఎవరైతే ఎంపీటీసీలు ఉన్నారో, జడ్పీటీసీలు ఉన్నారో, సర్పంచులు ఉన్నారో వారందరికీ రాజకీయపరమైనటువంటి శిక్షణా తరగతులు అతి త్వరలో పెట్టి ప్రతి స్థాయిలోనూ కూడా ఈ రాజకీయాల్ని ఎదుర్కొని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆశిస్తున్నటువంటి ప్రజలకు అధికారం అంటే అది రాజకీయ నాయకుల కోసం కాదు, ప్రజలకి అధికారం కట్టబెట్టడం అనేటువంటి నినాదాన్ని నిజం చేద్దాం అనేటువంటి మాటని మరొక్కసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. జై హింద్, జై జనసేన.